మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో గుంటూరులో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. కొరటిపాడులో బ్రాంచ్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథిగా హాజరై మెడికల్ క్యాంప్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, జన చైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, సిపి నగర్ కార్యదర్శి కోట మాల్యాద్రి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పావులూరి రమేష్, విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు, బ్రాంచ్ మేనేజర్ బుల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలు పొందారు. కస్టమర్లకి బ్యాంకు ద్వారా అందిస్తున్న ఆర్థికపరమైన సేవలే కాకుండా ఆరోగ్య దృష్ట్యా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. అదేవిధంగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు సేవలను ఉమ్మడి గుంటూరు జిల్లాలో విస్తృతం చేయాలని ఎంపీ సూచించారు. ఇప్పటికే ఈ బ్యాంకు సంబంధించి మరి సేవా కార్యక్రమాలు కూడా ఒక్క వ్యాపార దృక్పథంలో కాకుండా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలని మరి ఇక్కడ ఈ నగరంలో ఉన్న మరి డాక్టర్లు పెద్ద డాక్టర్లందరూ కూడా పిలిచి గత సంవత్సరం కూడా క్యాంపులు నిర్వహించాం. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి మరి లక్ష్మారెడ్డి గారు, అట్లాగే డాక్టర్ గారు, శ్రీనివాస్ గారు వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా ఈ వ్యాపార దృక్పథమే కాకుండా సమాజానికి ఉపయోగపడే పరిస్థితుల్లో మరి సేవలు అందించాలని ఇప్పటికే మరి 53 బ్రాంచీలతోటి మన రాష్ట్రంలో విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ ఒక మోడల్ బ్యాంక్గా వెళ్తూ ఉంది. దీంట్లో మరి ఖాతాదారులందరూ కూడా కొత్త వ్యాపారమే కాకుండా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి కూడా రకరకాలుగా స్కీములు పెట్టి ముందుకు వెళ్తూ ఉన్నారు. దానికి సంబంధించి మరి పిల్లలు ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా మరి చదువుకున్న మెరిట్కి సంబంధించి కూడా అవార్డులు కూడా ఇస్తూ ఈ బ్యాంకు ముందుకెళ్తా ఉంది. ఏదైనప్పుడు కూడా వ్యాపార దృక్పథం కాకుండా మరి ఖాతాదారులందరూ కూడా వైద్యాన్ని కూడా అందించాలనే పేరుతోటి ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేనేజర్ గారు కూడా డయాస్ మీద రావాల్సింది. దేశంలో 144 కోట్ల జనాభా ఉన్న ఈ సమాజంలో అందరికీ ఆరోగ్యం అందించడం అనేది ఈ ప్రభుత్వాల యొక్క బాధ్యతగా భావించాలి. ఏదైతే సేవల రంగాల్లో ఉండాలో విద్య కానీ వైద్యం కానీ ఈ రెండింటినీ సేవా రంగం నుంచి తప్పించి వ్యాపార రంగంలోకి మార్చి కార్పొరేటీకరణ చేసి అత్యధిక డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళకు మాత్రమే విద్య వైద్యం లభించే విధంగా రూపాంతరం చెందింది. దీన్ని మనం మార్చాలి. మీరు ఇంగ్లాండ్ తీసుకుంటే బాగా పారిశ్రామిక దేశమైనా కూడా అభివృద్ధి చెందిన దేశంగా మారినా కూడా అక్కడ వైద్యం అనేది అందరికీ ఉచితంగా లభించే పరిస్థితి. అట్లే నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్ లాంటి దేశాల్లో కూడా ఉచితంగా వైద్యం లభిస్తుంది. కానీ మన దేశంలో ఆ పరిస్థితి కనపడలేదు. దాదాపు సగం మంది పేషెంట్లు ప్రైవేట్ ఆసుపత్రులకి వెళుతున్న పరిస్థితి. మనకి ఇక్కడ మంగళగిరి దగ్గర ఒక వరం ఏర్పడింది. ఆ వైద్య రంగంలో వచ్చిన వరం ఏంటంటే ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 10 రూపాయలు ఫీజుతో అవుట్ పేషెంట్ని తీసుకుంటున్నారు. రోజుకు 2000 మంది వస్తున్నారు. 40 డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు. కొన్ని లక్షల మందికి ఇప్పటివరకు ట్రీట్మెంట్ ఇచ్చారు. మొత్తం మెడికల్ టెస్టుల్లో మార్కెట్లో కన్నా సగం ధర కన్నా తక్కువ ధరకి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతాం. అలాంటివి ప్రతి జిల్లాకు ఒకటి రాగలిగితే ఆంధ్రప్రదేశ్లో అందరికీ వైద్యం, ఆధునిక వైద్యం, మంచి వైద్యం లభించే అవకాశం. ఈరోజు మానవత లాంటి సంస్థలు కానీ, విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ కానీ, లేక మన కొరిటాల ఇందిరా శేషగిరిరావు చారిటబుల్ ట్రస్ట్ లాంటివి కానీ ఎక్కువ ముందు